హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటో పచ్చడి తయారు చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. పప్పులేమీ లేకుండా అప్పటికప్పుడు చేసి ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమండి. ఇంక దీనికోసమైతే కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటో ముక్కలు వేస్తున్నాను. 10 పచ్చిమిర్చికి ఒక అర కేజీ టమాటాలైతే తీసుకున్నానండి. కొంచెంగా జీలకర్ర వేస్తున్నాను. కొంచెంగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో మగ్గనివ్వండి. కొంచెంగా చింతపండు కూడా వేశానండి. వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మెత్తగా మగ్గాయి కదా! ఇది పూర్తిగా చల్లారాలనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెంగా వెల్లుల్లి వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఆ వేడి మీద ఒకసారి కలపాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తీసుకొచ్చాను. ఇది నాకు ఎప్పుడు చేసుకోవాలనిపించినా చేసుకు తింటాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు పోపు కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. ఇంకా ఆ రోజైతే రవ్వ ఇడ్లీ చేశాను. నెయ్యి వేసుకుని ఇడ్లీలో ఈ పచ్చడి నంచుకు తింటే సూపర్ ఉందనమాట టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి.